అగ్ని పరీక్షలో మా టాలెంట్ ఏంటి అనేది చూపించుకోవాలి అని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ ఆ 4th లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి చాలామందిని అవమానించారు. అంటే కామనర్స్ని అవమానించారు. అగ్ని పరీక్ష టీమ్ అవ్వచ్చు, లేదా జడ్జెస్ అవ్వచ్చు, హోస్ట్ అవ్వచ్చు అని చాలామంది ఆస్పిరెంట్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. లాస్ట్ సీజన్లో ఈ అగ్ని పరీక్షలోనే ఒక చిన్నపాటి ఇష్యూ జరిగితే అందరూ కలిసి వాయిస్ రైజ్ చేశారు. మరి దాన్ని చూసైనా కానీ కొంచెం పైన బుద్ధి తెచ్చుకొని సో ఈ సీజన్ని చాలా జాగ్రత్తగా నడిపించాలి కదా. సో అగ్ని పరీక్ష నుంచి కామనర్గా లోపలికి వెళ్ళి టైటిల్ గెలిచారు కళ్యాణ్ పడాల. సో దాని తర్వాత అగ్ని పరీక్ష 2 జరుగుతుంది. మరి అలాంటప్పుడు కంటెస్టెంట్స్కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి? ఎందుకంటే ఇలాంటి స్టేజ్ నుంచి వెళ్ళే ఒక అతను కప్పు గెలిచారు కదా. మరి వీళ్ళకి మినిమం రెస్పెక్ట్ అనేది కూడా ఇవ్వాలి కదా. ఒక కంటెస్టెంట్ గానో, ఒక ఆస్పిరెంట్ గానో వాళ్ళు మీ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకోవాలని వచ్చినప్పుడు, మీరు పిలిచినప్పుడు, మీరే సెలెక్ట్ చేసినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఉండాలి. బట్ అలాంటి రెస్పెక్ట్ ఎక్కడ ఇవ్వకుండా సో కొంతమందిని అలా పిలిచి అలా పంపించేసి రిజెక్ట్ చేసేస్తే అది ఎలా ఉంటుంది? వాళ్ళకు బాధ ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు చాలా టైం స్పెండ్ చేసి ఉంటారు దీని మీద. వాళ్ళకున్న పనులు వదిలేసుకొని సో దీని మీద ఫోకస్ పెట్టి సో దీనికోసం వెయిట్ చేస్తూ, దీనికోసం వాళ్ళు ఏదైనా ఒకవేళ బాడీ పెంచాలనుకునే వాళ్ళు బాడీ పెంచడమో, లేకుంటే బ్యూటీ కేర్ మీద ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు, లేకుంటే ఇంకేదైనా హెయిర్ పెంచాలనుకునే వాళ్ళు, రకరకాల ఆస్పెక్ట్స్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటుంటారు కదా. అలాంటి వాళ్ళు సో దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. మరి అలాంటప్పుడు మీరు అలా పిలిచి యు ఆర్ రిజెక్టెడ్ అని జస్ట్ లైక్ దట్ మాట్లాడితే డెఫినెట్లీ వాళ్ళ కోపం వస్తుంది. అలాగా కోపం వచ్చిన వాళ్ళు చాలామంది వీడియోస్ పెడతా ఉన్నారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే టాప్ 15ని కూడా సెలెక్ట్ చేస్తారు. సో ఇప్పటికే 7 ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. మిగిలిన కొంతమందిలోంచి 8 మందిని ఈరోజు అగ్ని పరీక్ష డే 5 సో ఈరోజు షూట్లో సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇప్పటివరకు ఎవరు సెలెక్ట్ అయ్యారు 7 దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే సో ఇలా ఎవరినైతే ఇలాగా హ్యూమిలేట్ చేశారో సో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ వర్షన్ ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే అగ్ని పరీక్ష అప్డేట్స్ రీచ్ తక్కువ వచ్చింది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. అండ్ మనం ఇక్కడ వాళ్ళ ఫొటోస్తో సహా మాట్లాడుకుందాం. అండ్ వన్స్ 15 మంది కంటెస్టెంట్స్ ఓకే అయిపోయిన తర్వాత సో వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్లో పనికొచ్చుద్ది అనమాట. సో ఇప్పుడున్న వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ అయ్యారనుకోండి వీళ్ళలో నుంచి సో వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడే నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలోకి వచ్చేసరికి లాస్ట్ సీజన్లో శ్రీజ లోపలికి వచ్చినప్పుడు అరుచుకుంటూ లోపలికి వస్తే ఈ అమ్మాయి కొంచెం తిక్కలుగా మాట్లాడుతుంది అని అనుకున్నారు స్టార్టింగ్లో. అదే ఎపిసోడ్లోనే నువ్వు ఊరి నుంచి వచ్చినట్టున్నావు, ఊరిదానో సంథింగ్ ఏదో నవదీప్ అంటే మొత్తం అందరూ కలిసి నవదీప్ని గట్టిగా వేసుకున్నారు. నవదీప్ దానికి సారీ కూడా చెప్పాడు తన ఇన్స్టాగ్రామ్లో. ఆ విధంగా శ్రీజ హైలైట్ అయింది. మరి అంతమంది ఒకేసారి నువ్వు చేసిన తప్పు అని చెప్పి జడ్జినే క్వశ్చన్ చేసినప్పుడు లాస్ట్ టైము మరి దాన్ని చూసిన తర్వాత అయినా కానీ జడ్జెస్ నేర్చుకోవాలి కదా. సో ఏం మాట్లాడుతున్నావు ఏంటి అనేది. బట్ ఇప్పటికి వచ్చిన కంటెస్టెంట్స్ని వాళ్ళతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నిన్న ఇక్కడ ఒక రీల్ చూసా. ఒక అతను నేను బిగ్ బాస్ 3 చూడలేదని చెప్పాడనేసరికి శ్రీముఖికి చాలా హర్ట్ అయిపోయింది. అంటే లైక్ నవదీప్ సీజన్ చూశాను, బిందు మాధవ్ సీజన్ చూశాను, అభిజిత్ సీజన్ చూశాను, మీ సీజన్ చూడలేదని తను చెప్పాడంట. దానికి ఇవిడ హర్ట్ అయిందంట. సో హర్ట్ అయ్యి సో తను కొంచెం హ్యూమిలేట్ చేసిందని తను చెప్పాడు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు. ఎందుకంటే వీళ్ళని సెలెక్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళు బయటకు వచ్చి అలాగా నెగిటివ్ రీల్స్ చేస్తే రీచ్ వచ్చుద్ది. ఆబ్వియస్లీ మనం సపోర్ట్ చేస్తాము కామనర్స్ కాబట్టి అనుకునే థాట్ కూడా వాళ్ళలో ఉండొచ్చు. సో కాబట్టి టెలికాస్ట్ అయిన దాకా ఎగ్జాక్ట్గా మనం దాని గురించి మాట్లాడలేము. బట్ ఒకళ్ళు ఇద్దరు కాదు. సో మెజారిటీ బయటకు ఎవరైతే రిజెక్ట్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ వచ్చి సేమ్ అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగ హ్యూమిలేట్ చేశారు అండ్ బిగ్ బాస్లోకి వెళ్ళాలి అంటే సో అది ఇన్ఫ్లుయెన్సర్లు అయినా కానీ నార్మల్ కామనర్స్ పనికిరారు, ఇన్ఫ్లుయెన్సర్లు పనికి వస్తారు అని చెప్పి కొంతమంది చెప్తారు. రిజెక్ట్ అయిన వాళ్ళు కామనర్స్. ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వాళ్ళు ఏమంటారు, ఇన్ఫ్లుయెన్సర్లు పనికిరారు, టాప్ సెలబ్రిటీస్ అయితే పనికొస్తారు, వీళ్ళకేమో మామూలుగా మనలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు పనికిరారు అని చెప్పి వీళ్ళు చెప్తారు. సో రిజెక్ట్ అయిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. రీచ్ కూడా కొంచెం పర్లేదు బాగానే వస్తుంది. ఎస్పెషల్లీ శ్రీముఖిని నవదీప్ని ట్యాగ్ చేస్తున్నారు అంటే మేబీ వీళ్ళిద్దరు ఏమైనా ఎక్కువ చేశారేమో షోలో అనేది తెలుసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి కామనర్స్లో లవ్ ట్రాక్ నడిపిస్తున్నారంట. సో నిన్న ఏదో ఒక ఎపిసోడ్లో ఒక అమన్ అనే ఒక పర్సన్ అండ్ నెక్స్ట్ అపూర్వ, సో తిను మిస్ అపూర్వ
సో తినుకి వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ ఒక టాస్క్ పెట్టి సో వాళ్ళిద్దరికి లవ్ ట్రాక్ అంటే లైక్ వాళ్ళిద్దరేం లవ్ ట్రాక్ క్రియేట్ చేయడానికి ట్రై చేయరు. బట్ వాళ్ళిద్దరూ అలా చూసుకుంటున్నప్పుడు ఆ ఎడిటింగ్ అలా చేసి మనకి దాన్ని కొంచెం సాంగ్ గింగిలేసి చూపిస్తారు. ఎందుకు లాస్ట్ సీజన్‌లో డెమోన్, రితు వాళ్ళిద్దరిది బాగా వర్కౌట్ అయింది కదా! సో ఈ సీజన్ ఏంటంటే డైరెక్ట్‌గా ఈ లాస్ట్ సీజన్‌లో అందరూ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. బట్ ఈ సీజన్‌లో ఇలా ఇండివిడ్యువల్‌గా పంపిస్తే సో మేబీ వీళ్ళిద్దరూ లోపలికెళ్ళి ఒక ట్రాక్ పెట్టుకుంటే వర్కౌట్ అయితదేమో అని చెప్పి సో 'బిగ్ బాస్' మేకర్స్ ఇలా ట్రై చేస్తున్నారు అంటే మిగిలిన కంటెస్టెంట్స్‌కి అన్యాయం జరిగినట్టే కదా! సో ఎందుకు దీనికి మాట్లాడుతున్నానంటే ఈ అపూర్వ అనే పర్సను హెయిర్ కట్ చేసుకోవడానికి ముందుకొచ్చిందంట. సో ముందుకొస్తే తినకి హెయిర్ కట్ చేసుకోవడానికి ఒప్పుకోలేదంట. వద్దు అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు. నెక్స్ట్ బాగి తుల్లూరి అని ఈవిడ హౌస్ వైఫ్ లాగున్నారు. మేబీ మ్యారీడ్. సో తినుకి హెయిర్ కట్ చేశారు. తిను సెలెక్ట్ అయిందనమాట. 8 మందిలో తినుంది. బాగి తుల్లూరి. అండ్ ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు. ఆర్కే నవరసాలు ఆర్కే. మీరు అతన్ని చూస్తే కూడా మీకు అర్థమైద్ది. అతను డిఫరెంట్‌గా మాట్లాడుతుంటారు. ఎమోషనల్ రీల్స్ కొన్ని చేస్తుంటారు. డిఫరెంట్‌గా చేస్తున్నాడు. నేను చూసాను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్. తక్కువ మంది ఫాలోవర్సే ఉన్నారు కానీ బట్ కంటెంట్ బాగా చేస్తున్నాడు ఆయన. సో ఆయన కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆయన చేతి మీద సంథింగ్ ఏదో టాటూ వేయించుకోమని చెప్పారంట. రెగ్యులర్‌గా మనం 'బిగ్ బాస్' రిలేటెడ్ టాటూలు వేయించుకుంటారు. లాస్ట్ టైమ్ శ్రీజ కూడా వేయించుకుంది అగ్ని పరీక్షలో టాటూ. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ టాటూ వేయించుకున్నారంట. అదేదో సంథింగ్ సంథింగ్ ఏదో అనో లేకుంటే నేను వేస్ట్ అనో అలాంటి రిలేటెడ్ టాటూ ఏదో వేయించుకున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇతను 'బిగ్ బాస్'లోకి సెలెక్ట్ అయితే ఓకే. ఒకవేళ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళలేకపోతే అదొక రిగ్రెట్‌గా ఉంటుందా అంటే సో డెఫినెట్లీ దాన్ని తీపిచ్చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా తీపిచ్చుకోకపోయారు అంటే వేరేలాగా ఉంటుంది. మోస్ట్లీ 'బిగ్ బాస్'లోకి సెలెక్ట్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇతను కొంచెం బాగానే కనిపిస్తున్నాడు. అంటే ఇది జస్ట్ అగ్ని పరీక్ష లెవెల్ 4 నుంచి లెవెల్ 5కి మాత్రమే సెలెక్ట్ అయింది వీళ్ళు. లెవెల్ 5లో చాలా ఉంటాయి. ఆ 15 మందిలో సో డైరెక్ట్‌గా కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. సో కొంతమంది ఎలిమినేట్ అవుతారు. కొంతమంది సెలెక్ట్ అవుతుంటారు. పోయే కొద్దీ ప్రాసెస్‌లో ఒక 8 మందో, 9 మందో ఉంటారు. ఆ 9 మందిలోంచి ఒక 6గురిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు జడ్జెస్. లాస్ట్ మూమెంట్‌లో లాస్ట్ సీజన్‌లో మనం చూసాం. స్టేజ్ మీదే డైరెక్ట్‌గా పంపిస్తుంటారు ఒక్కొక్కళ్ళని. సో వీళ్ళ పీఆర్ గేమ్‌లు వీళ్ళు బయట నడిపించుకుంటా ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇయన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఈ పర్సన్ కొంచెం నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చూస్తే కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాడు. సో అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మిథిలేష్ అని. సో ఈ పర్సన్ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈయన కొంచెం ఫిట్‌నెస్ ఫ్రీక్ ఉన్న పర్సన్. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలోవర్స్ మంచిగానే ఉన్నారు. ఈ పర్సన్ కూడా సెలెక్ట్ అయ్యారు. సో డైరెక్ట్‌గా 3 గ్రీన్స్ వచ్చి ఈ పర్సన్ కూడా సెలెక్ట్ అయ్యారనమాట. నెక్స్ట్ ఆర్‌జే చరణ్ మహాదేవ్. సో ఈయన దాంట్లో ఎక్కువ మంది ఫాలోవర్సే లేరు. నేను చూసిన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ తినదే అయితే దగ్గర 100 మంది ఫాలోవర్స్ కూడా ఇతని పేజ్‌లో లేరు. అదే పేజ్ ఇతనిదైతే. మేబీ చూద్దాం. సో అంటే లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొకసారి కళ్యాణ్ పడాలని గుర్తు చేసుకుంటే అతనికి 0 ఫాలోవర్స్‌తో ఎంటర్ అయ్యాడు 'బిగ్ బాస్' హౌస్‌లోకి. సో ఇప్పుడు 6 లాక్ అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు తనకి. సో మేబీ అలాంటి కంటెస్టెంట్ ఇతను కూడా అవ్వచ్చేమో మనకు తెలియదు కాబట్టి. సో నేను చూసిన పర్సన్ ఇదే పర్సన్ అయ్యి ఉంటే ఆ కాంటాక్ట్ ఇతనిదే అయ్యి ఉంటే ఆ ఇన్‌స్టాగ్రామ్ ఐడి సో డెఫినెట్లీ ఇతనికి కూడా ఛాన్స్ ఉంది. ఇతను బాగానే మాట్లాడాడు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ శాలిని పటేల్. సో తిను ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. సో మేబీ తిను నార్త్ ఇండియన్ లాగుంది. మేబీ తిను తెలుగు వచ్చో రాదో మనకు తెలియదు. అసలు తెలుగు రానోళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సో సెలబ్రిటీస్ అంటే ఓకే ఫ్యాన్స్ ఏర్పడిపోయి ఉంటారు. సో వాళ్ళకొకటి ఒక ఇమేజ్ ఉంటుంది. సో అది సీరియల్స్ వల్లో సినిమాల వల్లో వాళ్ళకి వచ్చేసింది. అది మన తప్పు కాదు. సో 'బిగ్ బాస్'లోకి వాళ్ళు తీసుకుంటే బజ్ వచ్చుద్ది. వాళ్ళ మీద రివ్యూస్ చెప్పినా కానీ వాళ్ళ గురించి ఎగెనెస్ట్‌గా మాట్లాడినా కానీ ఆ కంటెంట్ దొరుకుద్దని అనుకోవడంలో ఓకే. నువ్వు అగ్ని పరీక్ష పెడుతూ అగ్ని పరీక్షలో మెయిన్ ఏంటి? తెలుగు బరాబర్ మాట్లాడాలి కదా! తెలుగు ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి. ఖచ్చితంగా ఆ రూల్ పెట్టారు కదా! తెలుగు ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి అన్న చోట మరి ఆయన జపాన్ నుంచి మరి పిలిపిస్తున్నారు. ఆయన సెలెక్ట్ చేశారు. ఆయన జపాన్ నుంచి రావాలి కదా! మరి అతను జపాన్ నుంచి వచ్చినప్పుడు యూ మే రిజెక్టెడ్ అని జస్ట్ లైక్ దట్ చెప్పలేరు. చెప్తే అతను మామూలుగా ఉండదు. వేరేలాగా ఉంటుంది. పిలిపించి ఇప్పుడు లోపలికి పిలిస్తే 'బిగ్ బాస్' తప్పైద్ది. అలా పిలవకుండా రిజెక్ట్ చేస్తే ఇక్కడ కూడా 'బిగ్ బాస్'ది తప్పైద్ది. ఎందుకు ఇండియన్స్‌ని మాత్రమే ఎంకరేజ్ చేయాలి. పోనీ అతను ఇండియన్ రెసిడెంట్ అయితే అతను ఎంకరేజ్ చేయాలి. అలా కూడా కాకుండా సో తెలుగు ఫ్లూయెంట్‌గా రాకుండా ఎలా ఎంకరేజ్ చేస్తారండి? సో ఏదో ఒక నామినేషన్ ప్రాసెస్‌కి ఒక అతను కావాలి. నీకు తెలుగు రాదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాము అని చెప్పడానికి ఒక అతను కావాలి అన్నట్టుగా తీసుకుంటున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. లిటరల్లీ. అసలు తెలుగు రాని వాళ్ళని అగ్ని పరీక్షలో సెలెక్ట్ చేయటం అంటే మామూలు విషయం కాదు. సో లాస్ట్ సీజన్‌లో ఎవరైతే వచ్చారో సో వాళ్ళందరూ మెజారిటీ తెలుగు మాట్లాడే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు ఈ పేర్లు వింటుంటే.
అంటే మనం చూడలేదు కాబట్టి ప్రాసెస్, బట్ పేర్లు అయితే కొన్ని నార్త్ ఇండియన్ పేర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి, ఫేసెస్ అలాగే కనిపిస్తూ ఉన్నాయి, చూడాలి మరి. నెక్స్ట్ వచ్చేసరికి రాజకుమారి డయానా. సో లాస్ట్ టైం ఈవిడ గురించి మాట్లాడుకున్నాం. ఈవిడికి 3 గ్రీన్స్ వచ్చాయి, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటారు. లుక్స్ డజంట్ మ్యాటర్, కలర్ డజంట్ మ్యాటర్ అని చెప్పి వన్స్ అగైన్ ఈవిడ ప్రూవ్ చేశారు. చూడడానికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బిగ్ బాస్లోకి రావడానికి కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే సొసైటీకి ఏదో ఒక మెసేజ్, అంటే లైక్ వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు, నలుగురిలో ఉన్నప్పుడు వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, అంటే వాళ్ళ కలర్ చూసో వాళ్ళ స్కిన్ టోన్ చూసో వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లకి లోన్ అవుతారా, లేకుంటే వాయిస్ రేజ్ చేసి మాట్లాడతారా. ఒకవేళ వాయిస్ రేజ్ చేసి మాట్లాడితే వాళ్ళు ఆ సొసైటీకి ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నట్టే ఉంటుంది బిగ్ బాస్ త్రూ. సో కాబట్టి డెఫినెట్లీ ఈవెన్ని బిగ్ బాస్ హౌస్లోకి చూడడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ నెక్స్ట్ లెవెల్, అంటే లైక్ ఇంకా వేరే పక్కన పెడితే, సో గేమ్స్ రిలేటెడ్ పక్కన పెడితే ఈవెన్ బిగ్ బాస్ హౌస్లోకి చూడొచ్చు ఖచ్చితంగా అని నాకు అనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్వస్త్రి. సో ఈవిడ కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఈ 7 మెంబర్స్ బిగ్ బాస్ హౌస్లో మనం చూడొచ్చు అనమాట. సారీ, ఈ 7 మెంబర్స్ టాప్ 5లోకి, లెవెల్ 5లోకి వీళ్ళ 5 మెంబర్స్ వెళ్ళిపోయారు, ఈ 7 మెంబర్స్. సో ఇప్పుడు ఈ 7 మెంబర్స్లో గ్యారంటీగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అంటే, ఒకవేళ అంటే కన్ఫామ్గా వీళ్ళు ఎలిమినేట్ అవ్వకుండా ఉంటారా అంటే, సో వీళ్ళలో ఎలిమినేట్ అయ్యేదానికి కూడా చాలా తక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ మిథిలేష్ కానీ, ఈ రాజకుమారి డయానా కానీ, సో వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి చాలా గట్టి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మిథిలేష్ అనే వ్యక్తి కొంచెం బాడీ బిల్డరు అండ్ అంత మనిషి కూడా పర్సనాలిటీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి, సో టాస్క్ వైజ్ కానీ లోపలికి వెళ్తే డెఫినెట్లీ టఫ్ ఫైట్ అనేది ఇస్తాడు సెలబ్రిటీస్కి అన్న థాట్లో కూడా వాళ్ళు చూసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్ అనేది పెట్టినా కూడా వీళ్ళు బిగ్ బాస్ టీము, సో వాళ్ళకి ఎవరు కావాలి, ఎవరు పనికొస్తారు అనేది తీసుకుంటారు. మనం ఇప్పుడు రాజకుమార్ డయానా గారి గురించి మాట్లాడుకున్నాము. సో తన గురించి మాట్లాడుకున్నప్పుడు తన ఒక సొసైటీకి ఒక మెసేజ్ వస్తుంది అని బిగ్ బాస్ టీం నమ్మినప్పుడు, సో బిగ్ బాస్ టీం మీద కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయింది కదా. సో రాజకుమార్ డయానా గారిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటే, సో కాబట్టి ఆ వర్షన్లో ఆ పర్స్పెక్టివ్లో తీసుకోవచ్చు. ఇప్పుడు మిథిలేష్ని ఇంకొక పర్స్పెక్టివ్లో తీసుకోవచ్చు. అలాగే ఇంకొంతమంది అబేయన్స్లో ఉన్నారనమాట. సో వాళ్ళల్లో ఒక 13 మంది ఉన్నారు. సో వాళ్ళలో కూడా ఒక 8 మందిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళలో వచ్చేసరికి రుచిత, సో ఈ పర్సన్ కూడా కొంచెం బాగానే మాట్లాడాలని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ హేమంత్. ఈ మిస్ అపూర్వ మాత్రం చాలా స్ట్రాంగ్ లేడీ అబ్బా, చాలా బాగా మాట్లాడిందని చెప్పి తెలుస్తుంది. అండ్ మరి ఒక రెడ్ ఎందుకు ఇచ్చారో మరి చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గాయత్రి. ఈ ఫోటో, సో ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంటారు, ఇంకా తప్పదు, ఉండాలి నాకు తెలిసి. సింగర్ ఝాన్సీ. సో ఈ సింగర్ ఝాన్సీ అనే ఆవిడ సో బిగ్ బాస్ హౌస్లో, సారీ ఈవిడకి ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నారు. అండ్ ఈవిడ కొన్ని పొలాల గట్ల మీద వాటి మీద కొన్ని రీల్స్, కొన్ని సాంగ్స్ కూడా పాడుతుంటారు. సో ఈవెన్ కూడా బిగ్ బాస్ హౌస్లో చూసేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రిలేటెడ్ స్లాంగ్ ఉంటుంది దీనికి. సో మేబీ తిని కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అమన్. సో ఈ అమను అపూర్వ వీళ్ళిద్దరి మధ్య ఒక టాస్క్ జరిగింది అన్నది తెలుస్తూ ఉంది. నెక్స్ట్ లయ, లైఫ్ ఆఫ్ సుమ, దీపక్, జోష్నా రెడ్డి, రోహిత్, యాంకర్ ప్రియా. సో ఈ యాంకర్ ప్రియా అనే అమ్మాయి కూడా ఉంది, అంటే లైక్ ఐశ్వర్య క్రికెటర్, ఈవిడ ఎలిమినేట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పర్సన్ సోల్జర్, సో లేడీ సోల్జర్, తను ఎలిమినేట్ అయిపోయారు. ఇంకొక పర్సన్ యాక్ట్రస్, సో తను ఎలిమినేట్ అయిపోయారు. సో ఈవిడ ఒక్కళ్ళే మిగిలారనమాట, యాంకర్ ప్రియా. మేబీ ఈవిడ ఏమన్నా సెలెక్ట్ అవుతారా అంటే లైక్ ఈ బిగ్ బాస్లో టాప్ 10 సంథింగ్ ఎంతోమంది ఉంటారు కదా ఓటింగ్లోకి ఎలిమినేట్ అయిపోతూ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా. సో మేబీ ఈవిడ కూడా ఉండొచ్చు. ఎక్కడి నుంచి బిగ్ బాస్ త్రూ హౌస్లో కూడా ఎంటర్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఈవెన్ చూస్తుంటే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరూ పిఆర్లు పెట్టుకుంటారు. ఆల్రెడీ వీళ్ళల్లో చాలామంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ బీభత్సంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ మంది, మేబీ ఇప్పుడు సెలెక్ట్ అయిన 7 అవ్వచ్చు, లేకుంటే మీకు సెలెక్ట్ కానీ 13 మంది అవ్వచ్చు. ఈ 13, 7, 20 మందిలో చాలా తక్కువ మందికి మాత్రమే, మేబీ ఒక 4, 5 మాత్రమే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. మేబీ ఒక 1000కి తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరికీ చాలా ఎక్కువ మంది ఫాలోవర్సే ఉన్నారు. మేబీ అసలు ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ ఎవరైతే బిగ్ బాస్ రివ్యూస్ చెప్తుంటారో వాళ్ళలో చెప్పే వాళ్ళు సగం మంది కంటే వీళ్ళకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నాకంటే ఈ 20 మందిలో 17 మందికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలా ఎక్కువ రేట్లు ఫాలోవర్స్ ఉన్నారనమాట. అలా ఉంటుందన్నమాట సిట్యువేషను. సో వీళ్ళల్లో ఒక 6 నుంచి 7 మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు. అండ్ రిమైనింగ్ సెలబ్రిటీస్ నుంచే తెచ్చుకుంటారు. ఆ సెలబ్రిటీస్లో కూడా
ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు లేకుండా ఉండేలాగే చూసుకుంటారు. ఎందుకంటే ఇక్కడి నుంచే చాలామంది వచ్చేస్తున్నారు కాబట్టి రకరకాల కేటగిరీస్లో అక్కడ ప్యూర్ సెలబ్రిటీస్ని తీసుకోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాకపోతే ఓవరాల్ ఈ అగ్ని పరీక్ష ఇన్ని రోజుల్లో కామనర్స్ తోటి ఆ బిహేవ్ చేసే విధానము, అంటే లైక్ అగ్ని పరీక్ష లోపలికి సెట్లోకి వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే లైక్ బయట కూర్చొని అక్కడి నుంచి లోపలికి పంపించేటప్పుడు, సో ఇక్కడ వాళ్ళు ఆ మేనేజ్మెంట్ టీము వాళ్ళందరూ బిహేవ్ చేసిన విధానము చూసినప్పుడు డెఫినెట్లీ ఏమనిపిస్తుంది అంటే మనం ఒక ఆర్టిస్ట్గా వాళ్ళు వెళ్తారు. కొంతమంది ఆర్టిస్టులు ఉండొచ్చు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉండొచ్చు, వాళ్ళకి లక్షల్లో ఫాలోవర్స్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు చాలా పెద్ద తోపుల్లాగా ఫీల్ అవుతుంటారు. ఓకేనా, అలాంటి వాళ్ళని ఇలా తీసుకొచ్చి హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదంట నేను. అలాంటి వాళ్ళు కాకపోయినా కానీ 0 ఫాలోవర్స్ ఉన్నా కానీ నువ్వు ఒక కాన్సెప్ట్ పెట్టినప్పుడు, నువ్వే పిలిచినప్పుడు, నువ్వే సెలెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు వాళ్ళని ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చూడాలి. వాళ్ళు ఏంటి, వాళ్ళ వల్ల నీకే ఉపయోగం కదా. సో లాస్ట్ టైము కళ్యాణ్ పడాలా గెలిచాడు, ఒక కామనర్ గెలిచాడు అన్న ట్యాగ్ ఎవరికి వచ్చింది? ఇప్పటిదాకా ఏ సీజన్లో ఏ లాంగ్వేజ్లో గెలవలేదు, ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్లో గెలిచారు అన్న ట్యాగ్ ఎవరికి వచ్చింది? తెలుగు బిగ్ బాస్కే వచ్చింది కదా. మరి దానికి ఎవరికి ఎక్కువ టీఆర్పీ వచ్చింది? మీకే కదా ఎక్కువ టీఆర్పీ వచ్చింది. సో అలాంటప్పుడు మేము వచ్చే కామనర్స్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చూడాలి. సో అలాంటి వాళ్ళని కొంచెం ఆ హ్యూమిలిటీగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. మనం ఓవరాల్గా చూస్తే మనకు అర్థమైంది. దీనికి కూడా వాళ్ళు ఇంకొక రీజన్ చెప్తున్నారు. సో ఒక ఇద్దరితో నేను మాట్లాడినప్పుడు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఏదైతే మీకు చెప్పామో ఇదంతా రేపు పొద్దున్న టెలికాస్ట్ అవ్వకపోవచ్చు, ఎడిటెడ్ వర్షన్ కాబట్టి మీకు చూపించేది, దీంట్లో అదంతా లేపేయచ్చు. సో వాళ్ళ వర్షన్లో వాళ్ళకు పాజిటివిటీ రావడం కోసం ట్రై చేస్తుండొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్లో హౌస్లోకి పంపించాలి అనుకున్న కంటెస్టెంట్స్ మీద కావాలంటే జడ్జెస్ మీద నెగిటివిటీ తెప్పించి వీళ్ళ మీద సింపతి క్రియేట్ చేయించడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము శ్రీజాది ఆ మాట మాట్లాడాడు, అది యాక్చువల్గా తీసేయచ్చు ఎడిటర్ వర్షన్లో, బట్ అది ఉంచి నవదీప్ మీద కోపం తెప్పించి శ్రీజా మీద ఎంతో కొంత సింపతి వర్కౌట్ ఎలా చేశారు, శ్రీజాని హౌస్లోకి పంపించారు. అలా కూడా చేస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళని. బట్ సెలెక్ట్ కాని వాళ్ళ పరిస్థితి ఉందో, సో వాళ్ళని అంత హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నప్పుడు మనం క్లియర్గా వన్స్ బిగ్ బాస్ చూస్తే మనకు అర్థమైపోద్ది. ఎండ్ ఆఫ్ ద డే ఈ లవ్ ట్రాక్లు అవసరమా అగ్ని పరీక్షలో అంటే అవసరం లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇండివిజువల్గా వాళ్ళు ఏంటనేది మనం తెలుసుకోవాలి. బట్ ఇక్కడ కంటెస్టెంట్స్ అది లేడీ అయినా అవ్వచ్చు, జెంట్ అయినా అవ్వచ్చు. సో ఇలా చెప్పడం మరి కరెక్టో కాదు, తప్పు కాదేమో, కానీ వాళ్ళు దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. బికాస్ వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి, హౌస్లోకి ఎంటర్ అవ్వటం. సో కాబట్టి ఇలాంటి ట్రాక్ బిగ్ బాస్ టీం వాళ్ళే సెట్ చేస్తారు అన్నప్పుడు అది మేబీ వాళ్ళకి ఫర్దర్గా ఉపయోగపడుద్దని వాళ్ళు అనుకుంటున్నప్పుడు, సో వాళ్ళు నటించడంలో వాళ్ళకి ఏం పెద్ద పోయేదేముంది, నటిస్తారు, బరాబర్ నటిస్తారు. ఆ అమ్మన్ కానీ ఆ పూర్వ గారు కానీ వాళ్ళిద్దరు నటిస్తారు, ఖచ్చితంగా నటిస్తారు. అది ఆడియన్స్గా మనం ఎంత ఫీల్ అవుతున్నాము అనేది బిగ్ బాస్ టీంకి అర్థమైతే, సో మనం ఓవర్గా ఫీల్ అయ్యామనుకోండి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, వాళ్ళిద్దరిని హౌస్లోకి పంపిస్తారు. ఏం లేదు బొక్క అనుకున్నాం అనుకోండి, వాళ్ళిద్దరిలో ఒకరిని పంపించి ఒకరిని తీసేయచ్చు, లేకపోతే ఇద్దరిని కూడా రిజెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలా లేదా అగ్ని పరీక్ష లాంటి ప్లాట్ఫామ్లో అనేది మనం చూడాలి. ఎండ్ ఆఫ్ ద డే ఎందుకురా ఇలాంటివన్నీ మాట్లాడతాం, ఇలాంటివన్నీ చేస్తారంటే ఇంత హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం ఏందని మనం అడిగామనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇది అగ్ని పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది, వాళ్ళ అన్ని ఎమోషన్స్ని మేము చెక్ చేయాలి, హ్యూమిలేట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా మేము చెక్ చేయాలి, అది కూడా ప్రాసెస్లో ఒక భాగం అంటారు బిగ్ బాస్ టీమ్. అగ్ని పరీక్ష జడ్జెస్గా ఎవరైతే ఉన్నారో ఆల్. సో ఇది డే 4. సో ఒక 20 మెంబర్స్ ఉన్నారు. ఈ 20 మెంబర్స్లో 7 ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. సో మిగిలిన 13 మెంబర్స్లో నుంచి ఒక 8 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అది మేబీ ఈరోజు జరుగుతుంది. సో మనం రేపు మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై హింద్.